కిరణ్ రాయల్ ఉదంతం మీదన రోజుకు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఇన్ని వీడియోలు ఇన్ని ఆడియోలు రికార్డ్ చేసిందంటే నా మీదన నన్ను మోసం చేయడానికి ఎంతగా ప్రిపేర్ అయిందో అర్థమవుతోంది కదా అంటాడు కిరణ్ రాయల్. అంత కావాలని చెప్పి తన మీద కుట్ర పన్నిందని చెప్పి ఆరోపిస్తున్నాడు కిరణ్ రాయల్. అది పక్కన పెడితే అక్కడ వివాహేతర సంబంధాలు అక్రమం, ఇది అక్రమమా ఇది సక్రమమా అని న్యాయ వ్యవస్థ తేల్చట్లేదు. అది అక్రమం కాదని తేల్చేస్తుంది, వివాహేతర బంధాలని తేల్చేస్తుంది. ఇదివరకు అట్లాంటి పనులు చేసే వాళ్ళని పింప్స్ అని వాడుతూ ఉండేవాళ్ళు పోలీసుల భాషలో. ఇప్పుడు అట్లాంటివి వాడటానికి కూడా వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు. కాకపోతే ఈ అక్రమ సంబంధాలు పోరాటాల వైపుకి వెళ్తుంటాయి. తాజాగా మరొక కిరణ్, ఈయన డిఐజీ రిజిస్ట్రేషన్ శాఖ గుంటూరు జిల్లాలో ఆయన మరొక ప్రభుత్వ ఉద్యోగిని అయినటువంటి అనసూయారాణిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ అట, పిల్లలు పుట్టలేదట అనసూయారాణికి. దాంతో ఓ పాపం దత్తత తీసుకున్నారట. పెళ్లి కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడు 2010-12 ఆ టైంలో. సరోగసి ద్వారా 2012లో బాబుకు కూడా జన్మనిచ్చిందట. కొన్నేళ్లుగా ఆయన వేరే మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తాజాగా ఆమె కంప్లైంట్ చేసింది. ఆమెని తాజాగా కొట్టి తీవ్రంగా హింసించారట. దాంతో అపస్మారక స్థితికి వెళ్ళినటువంటి సందర్భంలో చుట్టుపక్కల వాళ్ళు కాపాడినటువంటి విషయాన్ని చెప్తూ కంప్లైంట్ చేసింది.